అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. శుభమస్తు. అఖండ ఐశ్వర్యవతి భవ. గురుగారు, ఈ శ్రావణ మాసంలో అందరి నోటి నుంచి కూడా శ్రావణ పట్టి అని చెప్పేసి ఒక మాట వింటున్నా. అసలు ఇది మొదటిసారి వినడం. శ్రావణ పట్టి అంటే ఏంటి అసలు? ఇది ఇక్కడ మనకి ఒక శ్లోకాల ప్రకారంగా చెప్తానుకంటే ఎత్ర నార్యంతు పూజంతే అనేటువంటి శ్లోకం బాగా వింటారు. ఎత్ర నార్యంతు పూజంతే అక్కడ లక్ష్మీదేవత ఉంటుంది. అంటే స్త్రీని గౌరవించడం, స్త్రీని పూజించడం. సో పూజించడం అంటే అక్షింతలు వేసి రోజు కాళ్ళ పూలు వేయడం కాదు. సో యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్. దానికి మినిమం హ్యూమన్ రెస్పెక్ట్. అంటే అక్కడ ఉమెన్ రెస్పెక్ట్ అనేది కంపల్సరీ కావాలి. అంటే ఒక స్త్రీని మనం ఎలా చూడాలి, భార్యను కూడా ఒక సమయంలోనే భార్యగా చూడాలి, అంటే రమించడానికి. మిగతా సమయంలో తల్లిగా చెల్లిగా చూడాలి. దట్ ఈస్ కాల్డ్ మనం ఎక్కడైతే స్త్రీని గౌరవిస్తామని అర్థం. అలా గౌరవించడానికి అనేక రకాలు. అంటే ఇంకొకటి ఏంటంటే పెళ్ళయిన తర్వాత ఫస్ట్ ఇయర్లో, పెళ్ళైనటువంటి మొదటి సంవత్సరంలో ఈ పెట్టేటువంటి ఈ యొక్క ముచ్చట్లు అంటే శ్రావణ పట్టి అనేది. అంటే ఎందుకు అసలు శ్రవణం అంటే శాస్త్రంలో శ్రవణ పట్టి ఏం లేదు, ఆచారంలో ఉంది. మరి ఎందుకు శాస్త్రం లేదు పెడతారంటే అదే మరి ఆచారానికి శాస్త్రానికి విరుద్ధం ఏంటంటే ఆచారం తప్పకుండా పాటించాలి. ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మమ్మ గారి తరఫు నుంచి, మీ తాతయ్య తరఫు నుంచి కొన్ని ఆచారాలు వస్తుంటాయి, నానమ్మ తరఫు నుంచి ఆచారాలు వస్తుంటాయి. ఎందుకంటే శుక్రవారం గడపకి మధ్యలో బొట్టు పెట్టు, అది ఆచారం పడిపోయింది గత 200 సంవత్సరాల నుంచి. పెట్టాలి అంతే. ఎందుకని క్వశ్చన్ చేయొద్దు. నేనేమన్నా ఎత్తమందా నాలుగొట్టమందా, గడప బొట్టు పెట్టాలి, పెట్టు అంతే. పోయినే ఉంది, లక్ష్మీప్రదమేగా, అది సూత్రంలో కూడా ఉందిగా లక్ష్మీప్రదమని. కానీ శుక్రవారం తప్పకుండా బొట్టు పెట్టమని సూత్రంలో లేదు. గడపకి రోజు పసుపు పెట్టండి, గడపకి పూజ అని చెప్పి సూత్రంలో ఉంది. కానీ ఈవిడ ఖచ్చితంగా మంగళవారం సాయంత్రం మనం గడప బొట్టు పెట్టాలి, లేదా శుక్రవారం పొద్దున గడప బొట్టు పెట్టాలి, మన ఆచారం. ఇది ఆచారం. సో వాళ్ళ అనుభవంలో వాళ్ళకు వచ్చినటువంటి లాభాలు ఇబ్బందుల్ని అధిగమించి పొందారు కాబట్టి అది ఆచారం పాటించాల్సిందే. ఎందుకని క్వశ్చన్ చేయడానికి అధికారం మనకు లేదు. శాస్త్రం గురించి అసలు మనం శాస్త్రం మాట్లాడొద్దు. మనం శాస్త్రం ఏం చెప్పింది, అక్కడ నువ్వు తల పెట్టు, అక్కడ తల పెట్టాలి అంతే. తల కట్ చేసుకోవాలి, తల ఎత్తుకోవాలి, తల దించుకోవాలి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఇప్పుడు తల్లికి నమస్కారం చేయాలి అంటే నాలాంటి వచ్చేసి తల్లికి నమస్కారం ఎందుకు? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని ఒక ఉపనిషత్తు చెప్తూ ఏతదు శాసనం, ఇది శాసనం. మళ్ళీ అడగొద్దు, ఎందుకు అని ప్రశ్నించొద్దు. అది అమ్మకి నాన్న నమస్కారం ఎందుకు అని ప్రశ్నించే చంపేస్తా నేను. అది శాసనం, దాని గురించి ప్రశ్నించొద్దు అనేది మన ఉపనిషత్తులు చెప్తున్నాయి. అలా కొన్ని ఆచారాల్లో కూడా ఎందుకని ప్రశ్నించకూడదు. అలాంటిదే ఇప్పుడు శ్రావణ పట్టి గురించి వస్తే దానికంటే ముందు ఒకటి ఆషాఢ పట్టి వస్తుంది. దాని గురించి చెప్పాలా? ఆషాఢ పట్టి కూడా ఉంటుంది. ఈ ఆషాఢ పట్టి ఏంటంటే పెళ్ళైనటువంటి కొత్త జంటలకి ఆషాఢ మాసంలో ఈ అమ్మాయి తల్లిగారింటికి వచ్చేసి అబ్బాయి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాడు కదా, అంటే వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ వస్తుంది. అంటే ఈ గ్యాప్లో అత్తగారు బావమరిది లేదా మామగారు వెళ్ళి, ఈ యొక్క అత్తగారు రారు, బావమరిది మామగారు మాత్రం ఇద్దరు వచ్చేసి పిల్లగానికి స్వీట్ పెట్టడం, తర్వాత పళ్ళు పెట్టడం, బట్టలు పెట్టడం, బంగారం పెట్టడం, ఉన్నంతలో ఏదైనా పెడుతూ వస్తుంటారు. ఇది నాకు డౌట్ వచ్చిన తర్వాత, ఎందుకు ఇద్దరు మొగోళ్ళు బావమరిది, మేనమామ, పిల్ల మేనమామ, బావమరిది, నాన్న నలుగురు వెళ్తారు. ఈ ఆషాఢ పట్టి పెట్టే ఆలోచన ఏంటంటే ఈ పెళ్ళైన తర్వాత అబ్బాయికి ఏమైనా అనారోగ్యం వచ్చిందా, అంటే అమ్మాయి దూరం ఉంది కదా, అనారోగ్యం వచ్చిందా, అబ్బాయి ఇంకేమైనా తప్పు పనులు వెళ్ళిపోయాడా, లేకపోతే బాధపడుతున్నాడా, ఆనందపడుతున్నాడా, ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏమిటి అని తెలుసుకోవడానికి అన్నట్టుగా నేను భావిస్తాను. ఈ ఆషాఢ పెట్టుబడి అంటే అనుబంధాన్ని పెంచుకోవడం. అంటే అమ్మాయి మా ఇంట్లో క్షేమంగానే ఉంది, జాగ్రత్తనైనా నువ్వు కూడా జాగ్రత్తగా ఉండి చెప్పడానికి వాళ్ళ భావన. వీళ్ళేంటి అనారోగ్యంగా వచ్చిందా, ఆరోగ్యంగా. అదే ఆషాఢ మాసం అంటే ఆరోగ్య సంబంధాల సమస్య ఎక్కువ వస్తుంటుంది అక్కడ. అందులో కొత్తగా పెళ్ళైన జంటలు ఇద్దరు ఒక దగ్గర ఉండి సడన్గా దూరం అయ్యేసరికి లేనిపోని రోగాలు అన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అనారోగ్యాలు, జ్వరము, లేకపోతే అమ్మవారు పోయడము, అలాంటివి వస్తే చూసుకుంటారు వచ్చి ఆ అబ్బాయి బాగానే ఉన్నాడు. దాని నిమిత్తంగా ఒకటి బ్లెస్సింగ్స్ ఆషాఢ పట్టి తెచ్చాం, కొత్త బట్టలు కట్టుకోండి, వచ్చే శ్రావణ మాసం కల్లా తప్పకుండా రండి అని కొత్త బట్టలు ఇచ్చేసి ఆ బట్టలు కట్టుకొని ఫస్ట్ మంగళగిరి వ్రతానికి రండి, లేదంటే శ్రావణ మంగళగిరి వ్రతానికి, శ్రావణ వరలక్ష్మి వ్రతానికి మా ఇంటికి రండి అని చెప్పడం అనమాట. వచ్చి వీళ్ళు చెప్తారు అబ్బాయికి బట్టలు పెట్టి. ఇది ఆషాఢ పట్టి.
శ్రావణ పట్టి అంటే వీళ్ళు సారే చీర తీసుకుంటారు, అత్తగారు బ్రహ్మాండంగా పట్టు చీరలు, బ్రహ్మాండంగా పసుపు కుంకుమలు గాజులు తీసుకొని ఇక ఆ కోడలికి ఎన్ని కావాలో అవన్నీ రెడీ చేసుకొని వీళ్ళు వచ్చినాక డబల్ తీసుకొస్తారు బ్రహ్మాండం. ఇవన్నీ మీ అమ్మాయిని మా ఇంటి లక్ష్మీదేవిగా బాగానే చూసుకుంటాం, మీరు వచ్చి ఎంక్వైరీ చేశారు బాగానే, మేము కూడా ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పేసి పెళ్ళైన సంవత్సరం కదా మళ్ళీ ఏమైనా ఆ పెళ్ళప్పుడేమో కొంత జాగ్రత్తగా ఉంటారు, అది అక్కడ పెట్టు ఇది ఇక్కడ పెట్టు ఇలా డ్రెస్ వేసుకో అని జాగ్రత్త పడుతుంది కదా, వీళ్ళు టక్కన సడన్గా వస్తారు. వీళ్ళు సడన్ గా వచ్చేసరికి ఇంటి వాతావరణం చూస్తారు, బాగున్నారా లేరా అంటే ఎంక్వైరీ, అమ్మాయికి అనారోగ్యం ఉందా, ఇంట్లో ఎవరు ఉన్నారు, అందరు బాగున్నారా లేదా, డబ్బులు ఉన్నాయా లేదా, అప్లోడ్ వచ్చాడేమన్నా, వీళ్ళు ఎంక్వైరీ చేయడం. అంటే ఇలా ఎంక్వైరీ ప్లస్ యోగక్షేమాలు తెలుసుకునే ప్రయత్నంలో ఈ శ్రావణ పట్టి అమ్మాయిని కూర్చోబెట్టి బ్రహ్మాండంగా అమ్మాయికి పసుపు, కాళ్ళకి పసుపు రాసి బంగారం పెట్టేసి చీరలు పెట్టి సారె పెట్టి గాజులు పెట్టేసి ఆ వరలక్ష్మి వ్రతము మంగళవారి వ్రతము పూర్తి చేసుకొని ఆ శ్రావణ మాసంలో మళ్ళీ మంగళవారి వ్రతం అయిపోయిన బుధవారం నాడు పొద్దున బయలుదేరి అమ్మాయి మళ్ళీ అత్తగారిని తీసుకొచ్చేస్తారు వాళ్ళు. అంటే శ్రావణ మంగళగౌరి ముందు వస్తే మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం ముందు వస్తే వరలక్ష్మి, మంగళవారి వ్రతం ముందు వస్తుంది. ఈ మంగళగౌరి వ్రతం చేసుకొని ఇంటికి తీసుకెళ్తాడు, మళ్ళీ వరలక్ష్మి వ్రతానికి మళ్ళీ తల్లిగారింటికి వెళ్తుంది. ఇలా వాళ్ళు అప్ అండ్ డౌన్ చేయడానికి, ఒక అనుసంధానంగా ఉండడానికి, ఒక మంచి మానసికమైనటువంటిది, శారీరకమైనటువంటిది, కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని పొందుకోవడానికి ఇలా ఆషాఢ పట్టులు అలాగే శ్రావణ పట్టి అనేది పెడతారు. దానివల్ల ఏంటంటే స్త్రీని ఎక్కువ గౌరవించడం. ఎంత వరలక్ష్మి మాసమైనటువంటి శ్రీమాసంగా శ్రావణ మాసం ఎప్పుడుందో ఆ శ్రావణ మాసంలో ఆ కొత్త కోడల్ని ఎంతగా మనం అలంకరింపజేస్తే వచ్చిన ఇంటికి, అంటే ఆ బంగారం పెట్టుకొని అవన్నీ పెట్టుకొని అత్తగారి ఇంటికి వస్తే లక్ష్మీప్రదం కదా, అలా మహాలక్ష్మిలాగా ఇంటికి రావడానికి వీళ్ళు వస్తువులు తీసుకెళ్ళి పెడతారు. సరే అక్కడ అత్తగారు తల్లిగారు పెడతారు, ఆ తల్లిగారి వాడు పెట్టేదాంతో పాటుగా ఇవి కూడా పెట్టుకుని అలంకారంతో ఈ అమ్మాయి ఇంటికి లక్ష్మీదేవి లాగా వస్తుందని చెప్పేసి అలా శ్రావణ పట్టి పెట్టి తెచ్చుకుంటారు అమ్మాయి. దాని పేరు శ్రావణ మాసం. అనుబంధాన్ని పెంచుకోవడం. ఇప్పుడున్నటువంటి ఈ జంజీలు అనుకోండి, ఇంకేదని అనుకోండి, వీళ్ళు చేసినటువంటి కొంత ఉమ్మడి కుటుంబ వ్యవస్థని నాశనం చేసుకుంటున్నటువంటి వ్యక్తులకి ఇటువంటి శ్రావణ పట్టీలు, ఆషాఢ పట్టి అంటే ఏమిటనేది చెప్పగలిగి మన ఛానల్ ద్వారా చెప్తున్నామంటే ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకు పెడుతున్నారు అనేది ముందుగా సామాజిక దృక్కోణం, అలాగే ఉమ్మడి కుటుంబ ప్రయోజనానికి, తండ్రి తల్లి అత్త మామ అంటే అనుబంధాన్ని పెంచుకోవడానికి చేసేటువంటి ఒక పండగ, వేడుక. చాలా సరదాగా ఉంటారు, వచ్చిన భావాన్ని ఆట పట్టిస్తారు మరదళ్ళు. ఇక్కడ చూడండి, ఇక్కడ మరదళ్ళు ఆట పట్టించడం అనేది చాలా వేరుగా ఉంటుంది. ఆ సమయం వరకే బాగుంది, ఒక గదిలో మరదళ్ళు బావులు ఉంటారు, దానికి ఎవరేం అప్పట్లో తప్పేం పట్ల. కానీ ఇప్పట్లో వాయువరుసలైనటువంటి బంధాలు ఎక్కువైపోయినాయి. అసలు ఎవరిని ప్రేమిస్తున్నాం, ఎవరితో ఉంటున్నాం, అసలు కజిన్ అంటే ఏమిటి, అసలు చెల్లెలవుతుంది నాకు, చెల్లెల వరుస ఎలా ఉండాలి అంటే దుర్మార్గులతో దుష్టులతో మనం చేసేటువంటి స్నేహాలు, పనికి మాలినటువంటి ధర్మ వ్యతిరేకమైన మతాలతో చేసేటువంటి స్నేహాల వల్ల మన జంజీలు పాడైపోతున్నారు. జంజీ కావచ్చు, నీ మతం నువ్వు పాటించు, నాకు అనవసరం. ఐ నెవర్ మిమ్మల్ని నేను తప్పుగా మాట్లాడుకో మతాన్ని, నా మతం తప్పుగా మాట్లాడుతూ నా మతంలోకి వచ్చేసి నా మతంలో కలవని చెప్పేసి నా మతం వాళ్ళని నువ్వు చెరిచి నా మతం వాళ్ళని ఎంత తీసుకెళ్ళి, నా ధర్మం ఉన్నటువంటి, నాది మతం కాదు ధర్మం నాది, నా ధర్మంలో అందరిని తీసుకెళ్ళిపోయి నువ్వు నా మతంలో కలువు, నా దేవుడు నేను కాపాడుతాడు, నేను చూస్తాను, నీకు నరకం వస్తుంది, నీకు పుణ్యం వస్తుంది, స్వర్గానికి పోతావు అని చెప్పేసి మన కాకినాడ జరిగే సంఘటన ఏంటి, గోదావరి నదిలో మునిగిపోయినటువంటి ఆ దంపతుల పరిస్థితి ఏమిటి, ఆ ఉన్నటువంటి ఒక్క పిల్లవాడి పరిస్థితి ఏమిటి, ఎటువంటి దుర్మార్గుడు ఆ కుటుంబాన్ని నాశనం చేశాడు. ఇది ఇతర ధర్మాల యొక్క ప్రవర్తన. ఇది ఖచ్చితంగా ప్రతి చోట చూపిస్తానే. ప్రతి చోట సూట్ కేసులలో కాళ్ళు పెట్టింది, ఫ్రిడ్జ్లలో తలలు కట్ చేసి పెట్టింది. ఏ ధర్మం వాళ్ళు? నా ధర్మం వాళ్ళు ఎవరు చేయలేదు, నా ధర్మం వాళ్ళు చేస్తే వాళ్ళని కూడా చంపేయమని చెప్తాను నేను. నా ధర్మం వాళ్ళు శిక్షించండి కఠినంగా, అది వద్దని చెప్పట్లా. కానీ మనకు అందుకే గీతలు చెప్పారు, స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావ. పరధర్మం చాలా భయంకరమైనది, నీ ధర్మాన్ని నువ్వు పాటించు, ఇతర ధర్మాన్ని గౌరవించు, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఇది మనం తెలుసుకొని మన జంజీలకి మన ఉన్నటువంటి ధర్మంలో ఉన్నటువంటి ఆచారాన్ని, వ్యవహారాన్ని, కలుగొలుపుతనాన్ని, మరదలంటే ఏమిటి, మరదలంటే చెల్లి లాంటిది, అలాగే వదిన అంటే తల్లి లాంటిది, ఈ సమాజానికి మన ధర్మం చెప్పింది అదొక్కటే సమస్య. కానీ ఈ రోజు ఉన్నటువంటి జంజీలందరూ కూడా అసలు పెళ్ళంటే వద్దు, ఇంకా పెళ్ళైతే ఏమవుతూ అది వన్ ఆర్ నన్ను పిల్లలు. ఒరే ఎంతమంది పిల్లలు ఉంటారు గొప్పరా, 3 పిల్లలు కనకపోతే, కనీసం 3 కనకపోతే రేపు 50 ఏళ్ళ తర్వాత సపోజ్ నేను 100 కోట్లు సంపాదించిన, ఈ అమ్మాయి 100 కోట్లు సంపాదించిన, 100 కోట్ల పని మనుషులు అవుతారు మన పిల్లలు రేపు ఇంకో ధర్మానికి, ఇంకొక మతాల వారికి. జరగబోతోంది. ఇప్పుడే వాళ్ళు మేము తలుచుకుంటే మేము గొప్ప పెద్దవైపోతే, మా సంఖ్య పెరిగిపోతే, మిమ్మల్ని చంపితే గల్లీలు కూడా సరిపోయినటువంటి మాటలు అంటున్నటువంటి శాసనసభ్యులు ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నాం మనం. మరి అలాంటి విషయంలో మన ఛానల్ ద్వారా ఆచార వ్యవహారాలను చెప్తున్నాం అంటే నాకు కొద్ది గౌరవం అనిపించింది, ఆనందం అనిపించింది. కాబట్టి ఈ విషయాన్ని తప్పకుండా మనకు ఉన్నటువంటి జంజీలకి, యువతకి, మీలాంటి యువతులు ఆశ్చర్యంగా ఎంతో వేడుక ఇది. అసలు శ్రావణ పట్టి అంటే ఎంతో వేడుకగా, సరదాగా, మీరు గెట్ టుగెదర్ ఉంటుంది కదా, నథింగ్ బట్ గెట్ టుగెదర్, శ్రావణ మాస గెట్ టుగెదర్ ఇది.
ఆషాఢ మాట గెట్ టుగెదర్ వేరు. అక్కడ బావమరిది వెళ్తాడు, ఇక్కడ బావమరిది వెళ్ళి సరదాగా బావని ఏడిపించి బావతో సరదాగా ఉంటూ ఆ బావమరిదిని బావ ఏడిపించడం ఆషాఢ పట్టిలో. మామగారు వచ్చేసి జాగ్రత్త అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకోవడం, అల్లుని చూసి పొంగిపోవడం, నా అల్లుడు గొప్పోవడం చెప్పేసి వాళ్ళు ఒక్కరోజు ఉంటారు, 2-3 రోజులు ఉంచుకుంటారు వాళ్ళు అక్కడ. బావమరిది కదా బావతో బయటికి వెళ్ళడం, బావమరిదికి బావగారు కూడా ఏదో కొనిస్తాడు. అంటే ఈ ఆప్యాయతని పెంచుకునేటువంటి తత్వంలో అద్భుతమైనటువంటి ప్రయోజనమా ఇవే శ్రావణ పట్టి, ఆషాఢ పట్టీలు. తర్వాత మీకు అమ్మవారికి సారి పెట్టడం, ఆడపిల్లకి మంగళవ్రతానికి పెట్టెలు పెట్టడం, దాంట్లో గౌరవం పెట్టడం, ఇవన్నీ కూడా ఆచారాలు. అవన్నీ కూడా ఇద్దరి కుటుంబాల యొక్క వ్యక్తిత్వాన్ని, ఇద్దరి కుటుంబాల ఉమ్మడి కుటుంబాన్ని గౌరవించుకోవడానికి, ప్రశాంతతకి, ఆనందానికి, 100 సంవత్సరాల జీవనానికి ప్రయోజనం కలిగించేటువంటి ఆచారాలు మనవి. ఎక్కడ కూడా తప్పుడుగా ప్రవర్తించేటువంటి ఆచారాలు కావు. మూఢనమ్మకం అసలు కాదు. సనాతన ధర్మం నమ్మకమైనది, మూఢనమ్మకం ఎప్పటికీ కాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇలా శ్రావణ పట్టి ఒక ఆనందకరమైన వేడుక అని చెప్పవచ్చు. ఎక్సలెంట్ గురుగారు. అంటే నేను అసలు అదేంటి అని అడిగితే దాని మీనింగ్ చెప్పడమే కాకుండా ఇప్పుడున్న సమాజంలో దాని ఇంపార్టెన్స్ ఏంటి అండ్ మెయిన్గా మీ ఆన్సర్స్ కూడా గురుగారు ఇప్పుడు ఈ జనరేషన్కి తగ్గట్టుగా మీరు సెట్ చేసి చెప్తారు చూడండి, గెట్ టుగెదర్ అని చెప్పేసి అందరికి అర్థమయ్యే విధంగా హ్యాపీగా అనిపించేలాగా. వెరీ నైస్ గురుగారు. అసలు డెఫినెట్గా మీరు చెప్పిన ఈ మాటలు ఇవన్నీ కూడా చాలా మందికి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీలాంటి వారు చెప్తేనే వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటి యొక్క ప్రాధాన్యత ఏంటి అని అర్థం చేసుకొని ఇక మీదటైనా దాన్ని పాటించడం మొదలు పెడతారని చెప్పేసి. ధన్యవాదాలు. ఎందుకంటే మీలాంటి యువతని అదే కోరుకుంటున్నాను. తెలుసుకోండి, మన సంస్కారం సంస్కృతి చాలా గొప్పది. మన సంస్కృతి తెలుసుకొని మన ఛానల్ ద్వారా ఇస్తున్నాను. అదే అంట నేను ఒక రకంగా నేను భావోద్వేగానికి గురవుతాను. అరే నేను సమాజం, ఎందుకంటే మీతో పాటుగా నాకు పిల్ల కూడా ఉందిగా, మీ అందరితో పాటు మీకంటే 2 ఏళ్ళు వచ్చినదో ఉండొచ్చు, అంతే తప్ప నా పిల్ల కూడా ఉందిగా. నా పిల్లను కలుపుకొని, నా తమ్ముళ్ళ పిల్లలు కలుపుకొని చెప్తా ఏదైనా సరే. నేను బయట వాళ్ళ కోసం చెప్పాను. ఇది నా పిల్లలు వింటే నా పిల్లలు ఎలా ఫీల్ అవుతారనే విషయమే నేను చెప్తాను తప్పకుండా. కాబట్టి నేను దేనికి భయపడను. మన సంస్కారం కన్నా గొప్ప సంస్కారం, మన సంస్కృతి కన్నా గొప్ప సంస్కృతి లేదు అనేది నేను చాలాసార్లు చెప్పాను. మన ఛానల్ కూడా చెప్పుకుంటాను నేను. ఎందుకంటే ఇతర మతాల వారికి దే హ్యావ్ ఎ డేట్ ఆఫ్ బర్త్, బట్ ఇతర రిలీజియన్ హ్యావ్ ఎ డేట్ ఆఫ్ బర్త్, బట్ నో డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ఓన్లీ రీజన్ మన సనాతన ధర్మం మాత్రమే, దానికి డేట్ ఆఫ్ బర్త్ లేదు. కావాలంటే మీరు ఎక్కడ చాట్ జీపీటీ ఏఐలో వెళ్ళిపోండి. బట్ ఐఎమ్ ప్రూవ్ ఇట్. నేను బికాస్ ఆఫ్ నేను టెక్నాలజీ చదువుకున్నాను. నేను టెక్నాలజీలో ఉంటాను. మీరు ఎక్కడైనా మీరు ఎంక్వైరీ చేయండి, ఉందని తెలిస్తే నాకు చూపించండి. నేను సగం గుండు చేసుకొని మేము ముందు నిలబడతాను. నేను ఛాలెంజ్గా నా సన ధర్మానికి డేట్ ఆఫ్ బర్త్ని చూపిస్తే ఇప్పుడు మీ అందరికి ఛాలెంజ్ మన ఛానల్ ద్వారా నేను రెడీగా ఉంటాను. నో నెవర్. మీరు ఏ కానీ చార్జ్ పెట్టి వాడండి. మన ధర్మానికి, మన సన ధర్మానికి డేట్ ఆఫ్ బర్త్ లేదు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఉంది అది. గురుగారు ఇందాక మీరు ఆషాఢ పట్టిలో మేనమామ, బామ్మర్ది ఇంకా నాన్న వెళ్తారన్నారు కదా, అంటే పిల్ల మేనమామ. అంతే. ఈ శ్రావణ పట్టిలో ఎవరు వెళ్ళి ఇస్తారు? ఇప్పుడు అత్తగారు వెళ్ళొచ్చు, అత్తగారు భర్త కూడా వెళ్తాడు, తక్కువ కాదు. ఇంకా 1 month అయింది కదా భార్య చూడడానికి. 1 month ఎట్లా ఉంటుంది నిజంగా చెప్తున్నాను. ఆ వెళ్ళడం కూడా ఆ గ్యాప్ రావడం వల్ల, అంటే టు బి హానెస్ట్ చెప్తున్నాను నేను, అంటే ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉన్నారు కదా. అంటే సంసారం చేశారు, కాపురం చేశారు, ఎంజాయ్మెంట్ చేశారు. 1 month గ్యాప్ వచ్చేసరికి నా భార్య ఇలా ఉందో, నా భార్యను నేను హక్ చేసుకోవాలి, నా భార్యను చూడాలి, నా భార్యను దొంగచాటుగా చూడాలి. అంటే ఈ చిలిపి చేష్టలతో కలిపినటువంటిది ప్రేమ. అది ఈ చిలిపి చేష్టలతో ఉన్న ప్రేమనే జీవితాంతం బాగుంటుంది. మన చిలిపి చేష్ట లేకుండా, కనుసైగ చేయకుండా, కొంటి చూపు చూడకుండా ఏదో పిల్ల డైరెక్ట్ హక్ చేసుకుంటే ఈ ఆర్టిఫిషియల్ ఇవన్నీ కూడా. ఈ ఆషాఢ పట్టి శ్రావణమాసం వచ్చిన వాడు భర్త అయితే వెయిట్ చేస్తుంటాడు. ఈ మరదళ్ళు అక్కని బయట రానియరు, చూపియరు. వీళ్ళు లోపల ఆ పిల్లకి పాపం మొగుడు, ఆ పిల్లకి వీళ్ళేమో ఆట పట్టించడం. ఈ బామ్మర్ది వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ పోతున్నప్పుడల్లా బాబాను పొలం దగ్గర పోదామని వీడి తీసుకెళ్తుంటాడు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అదే అన్న కొన్ని సినిమాల్లో ఇవి చూపించారు, కొన్ని పాతకాలంలో సినిమాల్లో కొన్ని చూపించారు. ఇలా ఎంత చిలిపిగా, అంటే క్యూరియాసిటీ. నేను ఎప్పుడు చూస్తాను ఆ భార్యని, ఎప్పుడు చూస్తాను ఆ భర్త అనేటువంటి క్యూరియాసిటీ వాళ్ళ 100 ఏళ్ల జీవితాన్ని ఆనందంగా ఉంచుతుంది. ఆ 2 రోజుల క్యూరియాసిటీ 100 ఏళ్ళు బాగా ఉండేటువంటి జీవితం అది. అంటే చెప్తున్నా, చిలిపిగా ఉంటుంది, కొంటెగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అత్తగారు పెట్టేటువంటి బూరలు, నెయ్యి తిని పెట్టి వాడి పొట్ట ఆ రోజుకే అది ఫ్యామిలీ ప్యాక్ అయిపోయింది వాడికి, అంత ఉంటుంది. అయినా సరే వాడు అంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని పంచుకుంటూ మరదలతో పొలం గట్టుకు వెళ్ళి సరదాగా ఉండేటువంటి సన్నివేశాలు శ్రావణపట్టికి మించినది అది. శ్రావణపట్టి కేవలం ఒక పేరు మాత్రమే. అక్కడ జరిగేటువంటి అనేక సన్నివేశాలకి, ఆనందానికి ప్రతీకగా చెప్పేటువంటివి. ఇక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ సేమ్ వీళ్ళ పొలాలకు వెళ్తారు. అంటే ఎంక్వైరీ కూడా ఇది. ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఏమేమి ఉన్నాయి, వీళ్ళు చెప్పింది పెళ్ళప్పుడు చెప్పింది కరెక్టేనా, ఇవన్నీ కూడా చాలా ఎంక్వైరీ చేస్తారు. ఇంట్లో ముసలోడు తక్కువలు గారు. సో ఎంత తక్కువలు గారు వీళ్ళు. మనిషిని చూసి ఈ అమ్మాయికి ఎగ్ ఫార్మింగ్ ఎప్పుడో చెప్తారు, ఈ అబ్బాయికి స్పెమ్ కౌంట్ చెప్తారు ముసలోడు. అంత క్లారిటీ ఉంటారు వాళ్ళు. మహాముదులు. మా అమ్మమ్మ లాంటిది అయితే మహాముదులు, అంత ముదురుతూనే ఉంటారు. అంటే
ఆ పిల్లాడిని చూడగానే ఆ పిల్లాడి క్యూరియాసిటీ, ఆ పిల్లాడి పోకడతోనే వీడికి పురుషుడే అంటే మగోడే, మగవాడు వేరు మగోతనం వేరు, ఇది చెప్తారు ముసలోళ్ళు. అందుకే అంత బలంగా ఉండే సంసారాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఎక్కడ సంసారాలు ఉన్నాయి? వాడి ఆ సాఫ్ట్వేర్లో కూర్చుంటే గంటలు తరబడతాడు, బెడ్రూమ్కి వచ్చిన తర్వాత 3 నిమిషాలు బయట తప్పగా అనుకుంటున్నాను చిన్నపిల్లలు, కానీ 3 మినిట్స్ బయటకు వచ్చేస్తారు వాళ్ళు. బికాజ్ ఆఫ్ దే నో ఐడియా. వారికి ఒక ఆలింగనం అంటే ఏమిటి, ఒక అనుబంధం ఏంటేమిటి, ఎంతసేపు మనం ఇద్దరం మాట్లాడుకోవాలి, ఇవి ఉండవు. ఎప్పుడు చూడు డబ్బు, డాలర్లు, గొడవలు, చికాకులు తప్ప ఒక బెడ్రూమ్లో వీళ్ళు సుఖంగా ఉన్నది లేనే లేదు ఇవాళ రేపు. అంటే ఈ నీకు తెలియదు కాబట్టి చిన్నపిల్లలు కూడా చెప్పలేకపోతున్నాం. కానీ అనుభవం వచ్చినటువంటి ఈ పిల్లలు, ఈ విడిపోదామనుకో దంపతులు ఉన్నారు కదా, మీరు ఒక్కసారి ఒక 50 years బ్యాక్ వెళ్ళండి. మీ అమ్మ, అమ్మమ్మ, మీ పిన్ని, మీ మేనత్తలు ఎలా ఉండేవాళ్ళు తెలుసుకోండి. ఆ కాపురాలు ఎలా ఉన్నాయి? అద్భుతంగా ఉన్నాయి, చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ ప్రాక్టికల్గా మాట్లాడే ధైర్యము జ్యోతిష్కులకు లేదు. వాళ్ళకు భయం, మనం చెప్తే బూతులాగిన పడుతుంది, వాళ్ళు ఇంకోటి అనుకుంటారు, కాంట్రవర్సీ అవుతుంది. ఎందుకు కాంట్రవర్సీ అవుతుంది? నా ధర్మం గురించి చెప్పడం అంత కాంట్రవర్సీ ఏంటి? నేను కాపురం చెప్తున్నా. నేను ఇప్పుడు ఒక సైకాలజీ దగ్గరికి వెళ్ళావు, తను భార్యాభర్తలో గొడవ ఉంది. సైకాలజిస్ట్ ఫస్ట్ అడిగే ప్రశ్న తెలుసా? మీరు బెడ్రూమ్లో ఎంతసేపు ఉంటారని అడుగుతారు వాళ్ళు. సైకాలజిస్ట్ ఫస్ట్ అడిగే ప్రశ్న, భార్యాభర్తల మధ్య గొడవ అయితే వాళ్ళు వెళ్ళి మీరు బెడ్రూమ్లో ఎంతసేపు ఉంటారు అంటే, మీ ఇద్దరి మధ్య సెక్షువల్ రిలేషన్ ఎంతసేపు ఉంటుంది అడుగుతారు. దాన్ని బట్టి వీళ్ళు స్టార్ట్ చేస్తారు ఇక ప్రాబ్లం. అదే ఒక గైనకాలజీ దగ్గరికి వెళ్తే వాళ్ళు అడిగే ప్రశ్న ఇదే, బాబు మీరు ఎంతసేపు మీ ఇద్దరి మధ్యలో అన్యోన్యత ఉంటుందని అడుగుతారు. ఏ సమాజం చెప్తారు వీళ్ళు అక్కడ 10 నిమిషాలు గడిపితే కదా వీళ్ళకి తెలిసేది. దే విల్ కమ్ అవుట్ 2 minutes బయటకు వచ్చేస్తారు వీళ్ళు. అంటే కోపంతోనో, గొడవతోనో, లేదా తొందరగా వాళ్ళ పాపం అనుకున్నటువంటి బంధం అయిపోవడమో ఏదైనా సరే, ఇంకేం తెలుస్తుంది వాళ్ళకి? ఎటువంటి చెప్పడానికి సిగ్గుపడే ఎందుకు? ఇది రియాలిటీ నాయన, న్యాచురాలిటీది. కొద్ది హీరోయిన్ చెప్తే హీరోయిన్ చెప్తారు ఏమొచ్చి బయటకు వచ్చేసి సెక్సాలజీ ఇప్పుడు ఉండాలి, పాఠ్యాంశాల్లో ఉండాలి, ముందే ఆడపిల్లకి 9వ తరగతిలో సెక్సాలజీ తెలవాలి. ఇదా మనం చెప్పేది? సెక్సాలజీ తెలవడానికి ఎక్కడ దానికి ఒక సమయం ఉంటుంది. ఇప్పుడు అట్లాంటి దౌర్భాగ్య భేదవులు మనకి మేము కొండమల్లెపల్లి దేవరకొండ దగ్గర, నల్గొండ జిల్లా దేవరకొండలో కొండమల్లెపల్లి 14 ఏళ్ల పిల్లలు ఒక టీచర్ని దారుణంగా పొడిచినటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం. వీళ్ళకి ఇప్పుడు సెక్సాలజీ పాట చెప్తే వాడు ఆ టీచర్ని ఇంకేమైనా చేస్తాడేమో వాడు. దౌర్భాగ్యపు ముండా కొడుకులు వాళ్ళు. 2 పిల్లలు ఒక మంచి ప్రిన్సిపల్ని, జ్ఞానం చెప్పే టీచర్ని చంపేస్తారు వాళ్ళు. ఇటువంటి సమాజంలో ఉన్నాం మనం. ఇప్పుడు వీళ్ళకి సెక్సాలజీ చెప్పేసి ఇవి చెప్తే ఇవి ఊరుకుంటారు వీళ్ళు చెల్లిని రేపు చేయడు వాడు తల్లిని రేపు చేయడు వాడు. ఇప్పుడు వీళ్ళకి జంజీలకు చెప్పే పాఠాలు ఇవా? సెక్సాలజీ ఎప్పుడు చెప్పాలంటే పరివర్తన చెందిన తర్వాత 12 ఏళ్ళప్పుడు వాళ్ళలో ఈ స్పెమ్ స్టార్ట్ అవుతుంది వాడికి. అంటే ఒక ప్రౌఢ వయసు స్టార్ట్ అవుతుంది వాడికి. జరిగేటువంటి ఆ మొగోడు జరిగేటువంటి విషయాలు తెలియదు. ఆడపిల్ల కనపడుతుంది, రిజిస్టర్ అవుతుంది ఆడపిల్ల, మొగోడికి తెలియదు. వాడికి స్రావం అవుతుంది వాడికి కూడా. వాడికి చెప్పాలి మనం, నాన్న జాగ్రత్తగా ఉండాలి, తండ్రి దగ్గర నుండి బోధించాలి. 14-15 ఏళ్ళ తర్వాత అప్పుడు వాడి మొదట ఆడవాళ్ళతో దూరంగా ఉండాలి, చెల్లైనా సరే దూరంగా ఉండు అని చెప్పగలిగే స్థాయి మనకు ఉండాలి. ఇప్పుడు వీళ్ళంట 12 ఏళ్ళకి 9 ఏళ్ళ కంటే సెక్సాలజీ చెప్పమని చెప్తారు వీళ్ళు. బుద్ధి ఉందారా మీకేమన్నా? ఏ వయసుకి ఏది చెయ్యాలి, ఏ వయసుకి ఏది చెప్పాలి? ఓటు మాత్రం 18 ఏళ్ళకి కావాలి. అబ్బో, సెక్సాలజీ ఏమో 13 ఏళ్ళకి కావాలి, ఓటు మాత్రం 18 ఏళ్ళకి కావాలి. మరి ముందు 15 ఏళ్ళకి రేపు చేసినా మర్డర్ చేసినా మైనర్లా, 18 ఏళ్ళ తర్వాత రేపు చేస్తేనే మేజర్లా. అంటే అప్పుడు పొడడం అనేది కత్తి కాదా? ఇప్పుడు పొడితే పొత్తి కాదా? ఎక్కడున్నామంటే ధర్మం వేరు, న్యాయం వేరు. మన ధర్మశాస్త్రం ఉన్నటువంటి పద్ధతులు వేరు. ఒక వేద పాఠశాలకు వెళ్ళండి మీరు. ఒక వేద పాఠశాల ఎలాంటి ప్రవర్తన చెప్తారు వాళ్ళు, ఎలాంటి భోజన ప్రయత్నం ఉంటుంది, ఎలాంటి భక్తి ఉంటుంది, ఎలాంటి దేశభక్తి ఉంటుంది. ఒక వేద పాఠశాలలో, ఒక గురుకుల పాఠశాలలో మంచి బ్రహ్మాండంగా బోధిస్తారు వాళ్ళు. గురుకుల పాఠశాలలో నీకు కులమతాలు ఏం లేవు, అంత బ్రహ్మాండంగా టీచింగ్ ఉంటుంది అక్కడ. అలాగే మీరు తెలుసో తెలియదో, ఈ అంగన్వాడీ టీచర్లకు ఎంతమంది బ్రహ్మాండంగా బోధిస్తారు వాళ్ళు. చాలా జాగ్రత్తగా పాఠాలు చెప్తారు చిన్నపిల్లలకి వాళ్ళు. ఇప్పుడు వచ్చిన తర్వాత మన స్కూళ్ళల్లో మారిపోయింది. టీచర్కి చెప్పే ఓపిక లేదు, స్టూడెంట్కి వినే ఓపిక అసలు లేదు. అందుకే మర్డర్లు చేస్తున్నారు 13 ఏళ్ళకి 14 ఏళ్ళకి. మనం చూడలే, 12 ఏళ్ల పిల్లవాడు 6 నెలల పాపను రేప్ చేశాడు వాడు. 12 ఏళ్ల పిల్లవాడు ఉత్తరప్రదేశ్లో దరిద్రపు గొట్టు మతం వాడు 6 నెలల పాపను రేప్ చేశాడు వాడు, చంపేశాడు గొంతు నిలిమి. 6 months పాపని పిల్లలు రేప్ చేస్తే ఎక్కడున్నాం మనము? అటువంటి వాళ్ళకే మన సంస్కారం ఉన్నటువంటి ఈ ఆషాఢ పట్టి ఉమ్మడి కుటుంబం, మన ప్రేమలు ఆప్యాయతలు చూపిస్తే సమాజం మారుతుంది. అందుకే తప్ప నేను ఎమోషన్గా మాట్లాడేది దీనికోసం తప్ప ఇంకో దానికోసం కాదు. కానీ నువ్వు హట్ట ఇంటే సారీ కొన్ని పదాలకి లేదు గురువుగారు. డెఫినెట్లీ మీరు చూసే వాళ్ళందరూ కూడా డిఫరెంట్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా రీచ్ అవ్వాలని మీరు అలా చెప్పారు. డెఫినెట్లీ ఐ టోటలీ గెట్ ఇట్. అండ్ ఎస్, నాకు మీరు చెప్తున్నప్పుడు కూడా ఎంత ఎమోషనల్ అవుతున్నాను, మీ లోపల ఎంత కోపం ఉంటే ఇలా మాట్లాడాల్సి వచ్చింది. ఆవేదన అంటే నాకు కన్నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఆ రూపాదేవి చనిపోయినప్పుడు, అరే ఒక పిల్లవాడు ఎక్కడో బాబు చదువుకుంటుంటే హైదరాబాద్లో అనాథం చేశాడు వాడు. అది నాకు కొద్దిగా అరే తల్లి లేని పిల్లగాడి పరిధిలో నాకు అద్భుతంగా తెలుసు నాకు. అరే ఇంత దరిద్రం అంటే అది ఆ తల్లి ఎంత దగ్గర ఉండిపోతుంది. ప్రతి శనివారం ఆదివారం ఆ తల్లి వెళ్తున్నప్పుడు, ఆ కొడుక్కి పచ్చళ్ళు తీసుకుపోయి పెడుతున్నప్పుడు, ఆ తల్లి లేని విషయంలో
తండ్రి తీసుకొని పెట్టలేడమ్మా. కానీ ఆ పిల్లవాడికి కడుపు కొట్టారు కదరా మీరు, ఆ పిల్లవాడికి తల్లిని ప్రేమను తీసేశారు కదరా మీరు. ఏం పరిస్థితి. అలాగే మన ఈత కొట్టి బాధపడ్డటువంటి గోదావరి నది మీద ఆ చిన్న పిల్లవాడికి 10 పిల్లవాడికి తల్లిదండ్రులు లేకుండా చేశారు కదరా దుర్మార్గులారా మీరు. మీరు ఏంటారు మీరు? మీ మతంలో మీరు ఉండండి, మీ ధర్మాన్ని మీరు చూడండిరా. మా దానికి ఎందుకు వస్తున్నారు? మమ్మల్ని ఎందుకు ట్రాప్ చేస్తున్నారు మీరు? మా పిల్లల్ని ఎందుకు ట్రాప్ చేస్తున్నారు? ఆయన మన పిల్లలకి సిగ్గు, శరము, లజ్జ, అభిమానం లేకుండా అటువంటి దౌర్భాగ్యంతోనే 100 రూపాయల దానికోసం, పర్ఫ్యూమ్ కోసం, ఇట్లాంటి దరిద్రపు సెల్ ఫోన్ల కోసం, మేకప్ కిట్ల కోసం మన వాళ్ళు చేదారిపోయి వాడి అందం కోసం, వాడు చూపించేటువంటి 100 రూపాయల కోసం కక్కుర్తుపడి వనబడిపోతున్నారు. ఒక డ్రైవర్తో పోతున్నారు, ఒక పెంట ఏరుకునేటువంటి వాళ్ళతో వెళ్తున్నారు. వాళ్ళు 100 కోట్లకి అధిపతి అయినటువంటి మన పిల్లలు తప్పుడు దారి పడుతున్నారు. ఇది ఎవరు చెప్పాలి సమాజంలో? నాలాంటి వాడు చెప్పాలి. ఎస్, నా కూతురుంది వాడు చెప్తున్నా, మిగతా అందరూ నా కూతురు అనుకుని చెప్తున్నా నేను. ఇంకోటే లేదు. ఐ వార్నింగ్ దట్ ది పీపుల్. మీ సంస్కారాన్ని పెట్టండి, మీ పిల్లలకి నేర్పండి ఫస్ట్. బట్ దెర్ ఈజ్ నో టైమ్ టు హ్యావ్ మీ పిల్లలతో గడిపే టైం మీ దగ్గర లేదు తల్లిదండ్రులకి. ఇప్పుడు కూతురికి ఫోన్ ఇచ్చావు, వాట్సాప్ ఎందుకు? వాట్సాప్ ఉంది, లాక్ ఎందుకు ఫోన్కి? నీ కూతురికి డబ్బులు తండ్రి ఫీజు కడుతున్నాడుగా, తండ్రి అని కడుతున్నాడుగా. నీ కూతురికి మెయిల్కి, వాట్సాప్కి ఎందుకు లాక్? ఎందుకు ఫోన్కి? ఫస్ట్ అక్కడ ప్రశ్నించండి. దేనికోసం లాక్ నీకు? 10 తర్వాత నీ కూతురు నీ ఫోన్ వాడడం అవసరమే వచ్చింది. ఏం అవసరం? చదివే 10th, చదివే ఇంటర్, చదివే డిగ్రీ అయ్యా. 10 తర్వాత నీకు ఫోన్ ఎందుకు? ఇది ఎవరు ప్రశ్నిస్తున్నాడు? దుప్పట్లో పెట్టుకొని దుప్పట్లో కూర్చొని మెసేజ్ ఎందుకు? ఎప్పుడైతే ఆఫ్టర్ 8 o'clock నీ కూతురు ఫోన్ వాడుతుంటే సంథింగ్ రాంగ్. యూ జస్ట్ ఎంక్వైరీ. సంథింగ్ రాంగ్ మీన్స్ తను తప్పు కాకపోవచ్చు, తన స్నేహితులు తప్పు వాళ్ళతో ప్రవర్తిస్తుండొచ్చు. తప్పు వాళ్ళకి మనం హెల్ప్ చేసినా నష్టమే మనకి. జాగ్రత్తగా ఉండాలి అంతే, ఇంకోటి ఏం లేదు. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.